సత్య జగదీశ్వరి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన యూస్ఫుల్ వీడియోస్ అన్నీ మీకు వెంటనే నోటిఫై అయిపోతాయి. సో స్టార్ట్ చేసుకుందామా? మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు అసలు ఈ రోజు కన్నా ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలుసా? ఇన్ కేస్ మీకు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు అనుకుంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, నేను చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాను. నేనైతే ఈ వీడియోలో ఆల్మోస్ట్ అందరికీ చాలా తెలియని విషయము అండ్ మేజర్గా చాలా సిగ్గుపడుతున్న విషయం, దాని గురించి మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా మీకు చెప్తాను. సో దానికి మీరు అందరూ నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, అది ఇమాజిన్ చేసుకోండి. ఓకే, రెడీనా? మనందరికీ సిబ్లింగ్స్ ఉంటారు కదా, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నయ్యలు. సో వీళ్ళందరినీ సిబ్లింగ్స్ అంటాం. వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళకి కామన్గా అక్క ఉన్నారనుకుందాం. సో ఆ అక్కకి రీసెంట్గా 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత తను చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ 2 years తను మనకి కాల్ చేసి ఒక రోజున ఒక న్యూస్ చెప్పింది. ఏంటా న్యూస్ అంటే తను తల్లి కాబోతుంది. అది న్యూస్ కాదు, చాలా పెద్ద గుడ్ న్యూస్ అనుకుంటున్నారు కదా. అవును, ఇది మనకి చాలా పెద్ద గుడ్ న్యూసే. మనందరము ఈ విషయాన్ని చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఉంటాము, శ్రీమంతాలు చేస్తాము, తనకి ఏవైతే తినాలనిపిస్తుందో అన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటాము, తనని చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటాము. చెకప్స్కి తీసుకెళ్ళడం కానివ్వండి, రెగ్యులర్గా ఎలా ఉంది అని మానిటర్ చేసుకోవడం కానివ్వండి బేబీ గురించి. అండ్ ఈలోపు ఇవన్నీ మనం చేసుకుంటూ హ్యాపీగా ఉన్న టైంలో డెలివరీ టైం కూడా వచ్చేస్తుంది. ఆ డెలివరీ టైంలో అబ్బాయి పుడతారా లేదా అమ్మాయి పుడుతుందా అని ఆతృతగా అందరం ఎదురు చూస్తూ ఉంటాం. సో ఎవరు పుట్టినా సరే మన అందరం వాళ్ళతో ఆడుకుంటూ చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. సో ఈ సిచ్యువేషన్లో మనం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ 9 నెలలు ఎలా గడిచినాయో కూడా మనకు తెలియదు. అంత పండగలా సెలబ్రేట్ చేసుకున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేసాం ప్రాసెస్ని మొత్తం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది కరోనా డేస్ కదా, ఇప్పుడు డెలివరీ అవ్వకపోతేనే మంచిది అని చెప్పి ఆ సిచ్యువేషన్కి వెళ్ళకండి. ఇది జస్ట్ ఇమాజినేషన్ మాత్రమే. సో మనందరం కామన్గా ఉండి ఇమాజిన్ చేసుకుంటున్నాం ఒక సిచ్యువేషన్. అంటే నేను చెప్పబోయే విషయానికి మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇలా చెప్తే బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినండి. అండ్ ఆల్సో మీకున్న మైండ్ సెట్ని కొంచెం రైజ్ చేయండి, మెచ్యూర్డ్గా ఆలోచించి వినడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పటి వరకు మనం మాట్లాడినంత పక్కన పెట్టేస్తే పీరియడ్స్ వస్తే మనం ఎలా ఫీల్ అవుతున్నాం? అసలు పీరియడ్స్ గురించి వింటేనే చాలా ఇరిటేటింగ్గా, అది మాట్లాడకూడదు, అది చాలా సిగ్గుపడాల్సిన విషయం అని ఫీల్ అవుతున్నాం. అండ్ ఆల్సో ఈవెన్ మనకి పీరియడ్స్ వచ్చినా కూడా కనీసం ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రితో కానీ వాళ్ళ తమ్ముళ్ళతో కూడా చాలామంది చెప్పుకోవట్లేదు. అది ఎలా జరుగుతుంది అనేది కూడా చాలామందికి తెలియకే ఇంత సిగ్గుపడుతున్నామో దాని గురించి మాట్లాడుకోవడానికి. అసలు ఏం జరుగుతుందో సరైన అవగాహన ఎవరికీ లేకపోవడం వల్ల మనం సొసైటీలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు పీరియడ్స్ అంటే ఏంటి అని చాలామందిని మనం అడిగితే అదొక తప్పు అంటారు, పీరియడ్స్ టైంలో దెయ్యం పట్టింది అంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళని అంటరా అని వాళ్ళుగా చూస్తూ ఉంటారు. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం? మన అందరం చదువుకున్న వాళ్ళమే కదా. ఎందుకు అంటే పీరియడ్స్లో అసలు ఏం జరుగుతుంది అనేది మనకి ఎవ్వరికీ తెలియకపోవడం వల్ల ఇలా చేయాల్సి వస్తుంది. అసలు ఏం జరుగుతుంది అనేది చాలా క్లారిటీగా విందాము, పదండి. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే నేను స్క్రీన్ మీద చూపిస్తాను. సో అలా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. తెలుగులో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటారు. ఈ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో అమ్మాయి ఎప్పుడైతే మెచ్యూర్డ్ స్టేజ్కి వస్తుందో తన ఓవరీస్లో, అంటే ఇటు సైడ్ ఉన్నవి ఓవరీస్ అంటాము. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చూడండి. సో ఓవరీస్ 2 sides ఉంటాయి. ఆ ఓవరీస్లో నుంచి ఎగ్స్ అనేవి చాలా డెవలప్ అవుతూ ఉంటాయి తను మెచ్యూర్ స్టేజ్కి రాగానే. సో ఆ ఎగ్స్ అనేవి ఫెలోపియన్ ట్యూబ్స్, ఇలా ఉన్నవి కనెక్ట్ చేస్తూ ఉన్నవి ఫెలోపియన్ ట్యూబ్స్ అనమాట. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా ఈ ఓవరీస్లో ఉన్న ఎగ్స్ అన్నీ ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో అవి వెళ్ళి యూటిరస్ పోర్షన్లో స్టే చేస్తాయి స్పర్మ్ రావడానికి. ఓకే, ఆ యూటిరస్ పోర్షన్ అంటే ఏంటంటే అదొక థిన్ వాల్ ద్వారా ఫామ్ అయి ఉంటుంది. ఏంటా రెడ్ కలర్ లేయర్ అంటే అది ఎండోమెట్రియం లేయర్ అనమాట. ఎందుకు ఎండోమెట్రియం లేయర్ అంటే దిస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ లేయర్, చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది అనేది ఆ బేబీ యొక్క బర్త్ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఎందుకు అంటే ఎండోమెట్రియం లేయర్ అనేది ఆ బేబీకి ఆక్సిజన్ సప్లై చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది, ఫస్ట్ యూజ్ అనమాట. సెకండ్ యూజ్ ఏంటంటే తల్లి ఏదైతే తింటుందో అది డైరెక్ట్గా లోపలికి వెళ్ళలేదు కాబట్టి తనకి ఫుడ్ సప్లై చేయడానికి బేబీకి అవసరమైనట్టుగా యూజ్ అవుతుంది అనమాట. సో 2 major యూజెస్, తనకి ఆక్సిజన్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా కావాలి.
ఈ రెండు లేకపోతే లోపల బేబీ అనేది చనిపోతుంది అనమాట. సో ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది బ్లడ్ సెల్స్ ద్వారా ఫామ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్స్ అనేవి లోపల యూటరస్ పోర్షన్లో ఉన్నాయి కాబట్టి స్పర్మ్ కోసం వెయిట్ చేస్తుంది. 2 కేసెస్ జరగచ్చు. ఏంటి, ఎగ్ వచ్చి స్పర్మ్ని మీట్ అవ్వడం, సో రెండు మీట్ అవుతాయి. అండ్ ఇంకో కేసు ఏంటంటే ఎగ్స్ స్పర్మ్ మీట్ అవ్వవు. సో ఫస్ట్ కేసులో ఎగ్ స్పర్మ్ మీట్ అయితే ఆబ్వియస్లీ మనకు తెలిసిందే, ఆ టైంలో బేబీ అనేది ఫామ్ అవుతుంది, ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో ఆ యూటరస్ పోర్షన్లో స్టే చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ కేసు ఏంటంటే, ఇదే మనం మెయిన్ కేస్. ఇన్ కేస్ ఆ స్పర్మ్ వచ్చి మీట్ అవ్వలేదు అంటే అక్కడ నుంచి ఆ ఎండోమెట్రియం లేయర్ ఏదైతే ఉందో అది షెడ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే బేబీకి మాత్రమే ఎండోమెట్రియం లేయర్ అనేది యూజ్, అది పేరెంట్కి మదర్కి ఎలాంటి యూజ్ లేదు. సో బేబీ రావట్లేదు కాబట్టి, స్పర్మ్ వచ్చి మీట్ అవ్వట్లేదు కాబట్టి అది అక్కడ నుంచి షట్ ఆఫ్ అయిపోతుంది. సో ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది షట్ ఆఫ్ అవ్వడం వల్ల అప్పుడు కలిగే ఆ ఫినామినా ఏంటంటే పీరియడ్స్. ఇది ఎంతమందికి సరిగ్గా తెలుసు? దీనిలో మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? ఇది ఇంకా మీ క్లారిటీగా అర్థం కావడానికి నేను ప్రెజెంట్ సిచ్యువేషన్తో ఒకటి రిలేట్ చేసి చెప్తాను. మనందరికీ కామన్గా ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు. సో మన ఫ్రెండ్ కాల్ చేసి అరే నేను వస్తున్నాను రా అని చెప్పి మీకు ఫోన్ చేస్తే, మన ఇంటికి వచ్చినప్పుడు తన కోసం మనం ఏం రెడీ చేస్తాం? ఫుడ్ రెడీ చేస్తాం, తనకు కావాల్సిన బెడ్షీట్స్, బెడ్ అని రెడీ చేస్తాం అనమాట. అలా రెడీ చేసినప్పుడు తను వెంటనే కాల్ చేసి అరే నాకు కొంచెం వర్క్ ఉంది, నేను బిజీగా ఉన్నాను, నేను రావట్లేదని చెప్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫుడ్ అంతా తీసేసి తనకు కావాల్సిన బెడ్షీట్స్ అన్ని లోపల పెట్టేసి కబోర్డ్లో పెట్టేస్తారు. ఎందుకంటే మీకు అప్పుడు అవసరం లేదు, అది ఎక్స్ట్రాగా పెట్టారు అక్కడ. సో ఇప్పుడు ఇది మనం ఎలా అనలైజ్ చేయొచ్చు, దీనికి ఎలా రిలేట్ చేయొచ్చు అంటే, అక్కడ బేబీ అనేవాళ్ళు మీ ఫ్రెండ్ అనమాట. తను వస్తున్నారు అంటే తనకు కావాల్సిన ఎండోమెట్రియం లేయర్ అనేది ఉంటుంది. లేదు రావట్లేదు అంటే స్పర్మ్ వచ్చి మీట్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ ఎండోమెట్రియం లేయర్ అనేది అస్సలు అవసరం లేదు. సో అవసరం లేదు కాబట్టి షెడ్ ఆఫ్ అయిపోతుంది. దానిలో ఎలాంటి వేస్ట్ మెటీరియల్స్ ఉండవు. ఓకే, ప్లీజ్ మైండ్ ఇట్. పీరియడ్స్ అనేది తప్పు కాదు. అక్కడ ఈ 2 కేసెస్లో మీ ఫస్ట్ కేస్ బేబీ ఫామ్ అవుతుంది, సెకండ్ కేస్ పీరియడ్స్, స్పర్మ్ వచ్చి మీట్ అవ్వకపోతే. మీకు ఫస్ట్ ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోమని చెప్పాను కదా, అది ఇందుకే. సో అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. సో 2 కేసెస్ సేమే, ఏమీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సో ప్లీజ్ బీ అవేర్. ఇప్పుడైనా మీరు ఆ నోషన్స్, ఆ మూఢనమ్మకాల నుంచి బయటికి రండి. అది తప్పు అనడం, దెయ్యం పట్టింది అనుకోవడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ జస్ట్ సింప్లీ పీరియడ్స్, అంతే. అక్కడ నుంచి అవసరం లేదు కాబట్టి షట్ ఆఫ్ అయిపోతుంది ఆ ఎండోమెట్రియం లేయర్ అనేది. ఆ ఎండోమెట్రియం లేయర్ ఏదైతే పీరియడ్స్ ద్వారా బయటికి వస్తుందో ఆ లేయర్ అనేది లోపల ఉంటే బేబీ బర్త్కి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది లేకపోతే బేబీ బర్త్ జరగదు. ఆ లేయర్ షెడ్ ఆఫ్ అయిపోతుంది, అంతే. అదే పీరియడ్స్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఎవరు సిగ్గుపడకండి మాట్లాడడానికి. సో పీరియడ్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఎవరు అలా మాట్లాడరు, అలా ఇబ్బంది పడరు, ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి మీరు అందరూ రియలైజ్ అయ్యారని అనుకుంటున్నాను. అండ్ ఫైనలీ ఈరోజు యొక్క స్పెషల్ ఏంటి అని మిమ్మల్ని అడిగాను కదా. ఏంటి ఆ స్పెషల్ అంటే వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే అనమాట. ఈరోజు ఏంటి 28th, మంత్ ఏంటి మే. ఎందుకు మే 28ని వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డేగా పెట్టారు అంటే, ఇది కూడా ఎవరికైనా తెలిస్తే నేను చెప్పకముందు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఇప్పుడు చెప్తాను. సో ఎందుకు పెట్టారు అంటే, మే నెల అనేది 5th మంత్ అండ్ 28th అనేది 28 days. ఓకే, ప్రతి అమ్మాయికి ఎవరైతే ఉంటారో వెరీ నార్మల్ ఆన్ అన్ యావరేజ్గా 5 days మెన్స్ట్రుయేషన్ అవుతుంది అనమాట, బ్లీడింగ్ అవుతుంది. ఎవ్రీ 28 daysకి ఒకసారి ఈ మెన్స్ట్రుయేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో దానికి సిగ్నిఫికెంట్గా 5th మంత్న అండ్ 28th డేట్న ఈ వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే అనేది మనం జరుపుకుంటున్నాము. ఆడపిల్లని ఇంకా మనం ఇబ్బంది పెట్టద్దు, ఏం జరుగుతుందనేది తెలుసుకొని వారిని అంటరాని వాళ్ళుగా చూడొద్దు. ఏమీ కాదు, పీరియడ్స్ అంటే తప్పుగా అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో ప్లీజ్ రియలైజ్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఎవ్వరూ సిగ్గుపడాల్సిన విషయం కాదు. Do not forget to like the video, share, comment and subscribe. Thank you all.